చెయ్యి ఇరిగింది, చాలా నొప్పి అవుతుంది, అది ఎమర్జెన్సీనా అంటే ఎమర్జెన్సీ అంటే అప్పటిదప్పుడు డీల్ చేయాలన్నట్టు మన మీనింగ్ ఇది. సో ఎన్నో థింగ్స్ ఆర్థోపెడిక్స్లో ఎమర్జెన్సీ కాదు. సపోజ్ లైక్ రిస్ట్ ఇరిగింది మనకి అండ్ బోన్ ఏం బయటికి రాలేదు, ఓపెన్ ఫ్రాక్చర్ కాలేదు, మనం కొన్ని డేస్ ఆగి కూడా సర్జరీ చేయొచ్చు. దానికి మనకి ఇమీడియట్ అదే రోజు చేయాలని లేదు. సో మనకి ఎన్నోసార్లు ఇంకొన్ని డేస్ వెయిట్ చేయడమే బెటర్. సపోజ్ యాంకిల్ ఫ్రాక్చర్ అయింది అనుకోండి, ఆ స్వెల్లింగ్ తగ్గే వరకు వెయిట్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ స్వెల్లింగ్ మీదనే సర్జరీ చేస్తే ఎన్నోసార్లు స్కిన్ క్లోజ్ అవ్వేది, కుట్లు ఏనికి రాకపోవచ్చు. సో ఏ టైంలో సర్జరీ చేయాలి, ఎటువంటి వాటికి ఇమీడియట్గా సర్జరీ చేయాలి, ఎటువంటి వాటికి కొంచెం వెయిట్ చేయొచ్చు అంటే జనరల్లీ మనం వెయిట్ చేయడము పాసిబుల్ అయితే వెయిటే చేస్తాం. ఎందుకంటే మనకి ఒక సర్జరీ చేయాలంటే అన్ని థింగ్స్ మన ఫేవర్లో ఉండాలి. లైక్ పేషెంట్ జనరల్ కండిషన్ మనం చెక్ చేయాలి, పేషెంట్కి బ్లడ్ బాగుందా లేదా, బ్లడ్ టెస్ట్ రన్ చేయాలి, ఒకవేళ ఎల్డర్లీ పేషెంట్ ఉంటే హార్ట్ చెకప్ చేయాలి, అనెస్థీషియా చెకప్ చేయాలి. ఇవన్నీ చేయకుండా మనం ఇమీడియట్గా వచ్చిన పేషెంట్ వచ్చినట్టు ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్తే మనం ఏదైనా చెక్ చేయనందువల్ల కూడా ప్రాబ్లం అవ్వచ్చు. సో మనకు వీలైతే మనం ప్రాపర్ కంఫర్టబుల్ టైంలో లోపల వేయాల్సిన ఇంప్లాంట్స్ ఏమైనా ఉంటే అవి తెచ్చుకొని వాటిని రెడీ చేసుకొని అన్ని రెడీ అయిన తర్వాత పేషెంట్ ఓకే అన్న తర్వాతనే మనం సర్జరీ చేయడం మోర్ ఇంపార్టెంట్.